హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే గరం మసాలా చేస్తున్నానండి. ఈజీగా ఇంట్లోనే చేసుకొని వాడుకునేటట్టు మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. గరం మసాలా చూడండి, ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకోండి. తర్వాత ఒక 3-4 దాల్చిన చెక్క వేసుకోండి. ఒక 2 స్పూన్స్ షాజీరా వేసుకోండి. నార్మల్ జీలకర్ర కాదండి, షాజీరా అది వేసుకోండి. తర్వాత ఒక 3-5 వరకు ఇలాచి యాలుక్కాయలు పెట్టుకోండి. తర్వాత ఒక జాజికాయ, తర్వాత అనాస పువ్వు, తర్వాత ధనియాలు ఒక 1.5 కప్ అయితే తీసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్లు మిరియాలు తీసుకోండి. తర్వాత లవంగాలను కూడా తీసుకొని ఒక 3 స్పూన్లు పక్కన పెట్టేసుకోండి. తర్వాత జాపత్రి కూడా ఒక 3 కానీ 4 కానీ 3 తీసుకోండి, సరిపోతుందండి. అది కూడా తీసుకొని ఒక ప్లేట్లో అన్నీ ఇట్లా పెట్టుకోండి. చూపించిన విధంగా అయితే అన్నీ రెడీ చేసుకోండి. చూడండి, ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా అన్నీ వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి. ఆ కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని దూరగా వేయించేసుకోండి. సపరేట్గా వేయించాల్సిన అవసరం ఏం లేదండి, అన్నీ కలిపే వేయించేసుకోండి, సరిపోతుంది. అది మొత్తం కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా దూరగా వేయించేసుకోండి. తర్వాత జాజికాయని కొంచెం కచ్చాబచ్చా దంచుకొని, అది కాయ వేయకండి, ఇట్లా కచ్చాబచ్చా దంచుకొని దీంట్లోకి వేసుకోండి. ఇవన్నీ కలిపి బ్రౌన్ కలర్ వచ్చేదాకా దూరగా వేయించేసుకోండి. కలర్ మనకి స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుందండి. అది వేయించే కొద్దీ మంచిగా వేగాలి, మంచిగా బ్రౌన్ కలర్ అయితే రావాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి, చేంజ్ అవుతూ ఉంది. మనం ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూన్ కూడా కాదు, కొంచెం లిటిల్ బిట్ వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేనేమి యాడ్ చేయలేదండి, నార్మల్గానే చేస్తున్నాను. ఇవన్నీ వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని 2 నిమిషాలు చల్లారనివ్వండి. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే గరం మసాలా హోమ్ రెమెడీ చాలా బాగుంటుందండి. అసలు అది పడతా ఉంటేనే స్మెల్ చాలా ఘాటుగా వస్తూ ఉంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లోనే చేసుకొని యూజ్ చేసుకోండి. చూడండి, ఇట్లా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.